హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. ఇది ట్రేడ్ రీక్యాప్. సో ఈరోజు 15 సెప్టెంబర్ మనం లండన్ సెషన్లో 1:3 అయితే బుక్ చేసాం. అది ఎలా చేసామో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మీకు టైం ఫ్రేమ్ అలైన్మెంట్ వచ్చేసి 4 hours 15 minutes 1 minute. సో ముందు గోల్డ్ చూస్తే మనకి ఇది 4 hours మనకి ఏం ట్రెండ్ ఉంది. సో అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది కదా, మార్కెట్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. సో అప్ ట్రెండ్లో పోయినప్పుడు ఏమవ్వాలి, హయ్యర్ లోస్ హయ్యర్ హైస్, హైయర్ హై ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఏం జరిగింది, 4 hours టైం ఫ్రేమ్లో మనకి ఫెయిల్యూర్ స్వింగ్. సో ఈ లో అనేది హైని బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇది ఒక బేస్ ర్యాలీ. సో ఈ బేస్ క్యాండిల్ అనేది నేను మార్క్ చేశాను. సో అదొక ఆర్డర్ బ్లాక్ అవుతుంది లోయర్ టైం ఫ్రేమ్లో. అలాగే ఇక్కడ ఏం జరిగింది, సెల్ టు బై విక్ ఉంది. సో అది కూడా ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది లోయర్ టైం ఫ్రేమ్లో. రెండు మార్క్ చేసే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా. సో అవి మార్క్ చేసిన తర్వాత మనం లోయర్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో 4 hours అనేది మనకి లాంగ్ టైం ఫ్రేమ్ అయితే దానికి 15 minutes అనేది మీడియం టైం ఫ్రేమ్, 1 minute అనేది లోయర్ టైం ఫ్రేమ్. సో 15 minutesకి వస్తే 15 minutesలో మనకి ఇది ఒక మేజర్ లెగ్ ఉంది కదా. సో ఆల్ టైమ్ హై నుంచి కింద వరకు. సో ఇది ఒక మేజర్ లెగ్. సో ఈ మేజర్ లెగ్లో మనం ప్రీమియం డిస్కౌంట్ అలాగే ఓటీ లెవెల్స్ మార్క్ చేద్దాం. సో ప్రీమియం ఏంటి, డిస్కౌంట్, ఓటీ లెవెల్స్ అర్థం అవ్వాలంటే మన ఛానల్లో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఒక వీడియో చేసాం. సో ఆ వీడియో చూస్తే మీకు ప్రీమియం డిస్కౌంట్ ఓటీ లెవెల్స్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ప్రైస్ ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది మనం మార్క్ చేసిన బేస్ క్యాండిల్ ఉంది కదా, అదే రెసిస్టెన్స్లో వర్క్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ట్యాప్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇది ఒక ఓటీఈ లెవెల్ అనమాట. ఈ లెగ్కి ఈ హై నుంచి ఈ లో వరకు మార్క్ చేస్తే మనకి ఓటీఈలో ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది, రెసిస్టెన్స్లో వర్క్ అవుతుంది. ఈ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ అప్ క్లోజ్ క్యాండిల్స్, వీటిని మనం ఆర్డర్ బ్లాక్ అని పిలుస్తాం, నెగిటివ్ ఆర్డర్ బ్లాక్. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ మళ్ళీ ట్యాప్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ జనరేషన్ జరుగుతుంది. ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది ఒక ట్రెండ్ లైన్. ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ తీసుకుంది, పైకి వచ్చింది. సో మన కిల్ జోన్ అనేది లండన్లో ఎలా చూస్తామంటే, మన ఐఎస్టీ టైమింగ్స్లో 11:30 నుంచి 1:30 వరకు నేను ఇక్కడ ఈ లైన్స్ మార్క్ చేశాను కదా. సో అది మనకి కిల్ జోన్ టైమింగ్. సో మన కిల్ జోన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక హై లిక్విడిటీ అయితే తీసుకుంది. ఈ రెండు కలిసి మనకి ఈక్వల్ హైస్ అయినాయి కదా. సో ఈ ఈక్వల్స్ నేను మార్క్ చేస్తాయి. సో ఈ ఈక్వల్స్ పైన లిక్విడిటీ తీసుకుని ఇలా మూవ్ అవుతుంది ప్రైస్. సో ఇలా మూవ్ అవుతుంది 11:30కి ఎగ్జాక్ట్గా. 11:30కి ఏం జరిగిందంటే, మీరు లోయర్ టైం ఫ్రేమ్ చూస్తే 1 minuteలో, సో 1 minuteలో మనకి ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనం ఇంబ్యాలెన్స్ అని పిలుస్తాం. సో 1 minuteలో మనకి గ్యాప్ కనిపిస్తుంది. గ్యాప్లో మళ్ళీ ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ సెకండ్ టైం గ్యాప్ క్రియేట్ అయింది. సో నేను ఎగ్జాక్ట్గా ఈ గ్యాప్లో ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. మీకు నా ఎగ్జిక్యూషన్స్ కూడా చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ లెవెల్స్. సో ఎగ్జిక్యూషన్ చూస్తే ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను అనేది బుక్ చేశాను. సో టార్గెట్ అనేది ఎక్కడి వరకు ఉందంటే, మనం 5 minutesలో చూస్తే ఈ మూమెంట్ రాకముందు మనం మార్కెట్లో ఎలా ఫామ్ చేసామంటే, టార్గెట్ అనేది ఈ లెగ్ ఉంది కదా, ఈ లెగ్లో 50%. సో డౌన్ లో నుంచి హై వరకు నేను ఈక్విలిబ్రియం మార్క్ చేశాను. సో ఇది ఏదైతే ఉందో అది మనకి టార్గెట్. సో ఇది టార్గెట్. సో యాక్చువల్గా నేను ఎక్కడ ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే, 1 minuteలో మీరు చూస్తే 1 minuteలో మనకి ఇక్కడ బై సైడ్ వాల్యూమ్ బ్యాలెన్స్ కనిపించింది నాకు. సో చూస్తారు కదా, ఇక్కడ వాల్యూమ్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ లెగ్లో ఇది 50% అవుతుంది, ఇక్కడ వాల్యూమ్ బ్యాలెన్స్ ఉంది. సో నేను ఇక్కడ అనేది నేను ఎగ్జిట్ అయ్యా, 1:3 బుక్ చేశాను అనమాట. సో ఇది మనకి ట్రేడ్ రీక్యాప్. సో టార్గెట్ అనేది ఆ లెగ్లో 50% దాకా మీకు నేను మార్కెట్ స్ట్రక్చర్లో డీటెయిల్గా చెప్పాను. మార్కెట్ అనేది మనకి ప్రీమియం ఉన్నప్పుడు ఈక్విలిబ్రియం వరకు, ఈక్విలిబ్రియంని రీబ్యాలెన్స్ చేసి మూవ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. 50% వరకు ట్యాప్ అయ్యి 5 minutesలో ఈ లెగ్ ఉంది కదా, ఈ లో నుంచి ఈ హై వరకు ఇది ఈక్విలిబ్రియం. సో మిడ్ పాయింట్ని రీబ్యాలెన్స్ చేసి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది. మళ్ళీ పైన ఈ స్వింగ్ లిక్విడిటీస్ తీసుకుని డౌన్ సైడ్ మూవ్ అయింది. మళ్ళీ ఈక్విలిబ్రియం వరకు రీటెస్ట్ చేసింది. సో అలా మూవ్ అవుతుంది మార్కెట్ అనేది. సో మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక లిక్విడిటీ జనరేషన్ జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఆల్గారిథం అనేది లిక్విడిటీ హంటింగ్, లిక్విడిటీ జనరేషన్, రీబ్యాలెన్సింగ్ ఇంబ్యాలెన్సెస్, రీబ్యాలెన్సింగ్ ఎఫ్ఈజీస్ ఇదే చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్ వీడియోలో ఎఫ్ఈజీస్ గురించి అలాగే ఆర్డర్ బ్లాక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే మీరు ఐసీటీ తెలుగు ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.